హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో కోడిగుడ్డు పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పచ్చి రొయ్యల పులుసుకి ఎటువంటి మసాలా దినుసులు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ రొయ్యల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక 7-8 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకుని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి చిన్న సైజులో ఉన్న 10 ఉల్లిపాయలు వేసుకుని వాటర్ వేసుకోకుండా మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రొయ్యల పులుసు మనకి ఎంత కావాలో చూసుకుని తగిన చింతపండును తీసుకుని ఒకసారి వాష్ చేసేసి ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకు కొద్దిగా ఘాట్లు పెట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా పట్టించి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి దోరగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 కిలో వరకు మీడియం సైజులో ఉన్న పచ్చి రొయ్యలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు ఇలా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 టమాటాలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు ఈ టమాటా ముక్కల్ని వేసేసుకుని ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, కారానికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసుకుని తర్వాత ఒక 1/4 కిలో వరకు బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును ఇలా కాస్త చిక్కగా తీసుకుని మనకి ఎంత పులుసు కావాలో చూసుకుని ఈ చింతపండు పులుసును పిండుకోవాలి. ఇలా మనకి ఎంత పులుసు కావాలో చూసుకుని చింతపండు పులుసుని ఇలా పిండుకున్న తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయల వరకు ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఒక గరిటెతో మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసు కాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పులుసు ఇలా కాస్త దగ్గర పడి చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు పచ్చి రొయ్యల బెండకాయ పులుసును వేడి పొగలొచ్చే అన్నంలో వేసుకు తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అంతేకాకుండా మరుసటి రోజుకి పులుసు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు, 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టానో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.